హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఇది జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటరాలజికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ మరిన్ని ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తము 7,000కు పైగా ఖాళీలు అయితే ఇందులో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. 7,934 ఖాళీలు అయితే మనకు ఇందులో ఉన్నాయి. మరి వేటికి ఎవరు అర్హులు ఏంటి అనే వివరాలు అయితే మనం చూద్దామండి. 30వ తారీఖు జూలై 2024న ఈ నోటిఫికేషన్ అయితే అధికారికంగా విడుదలవుతుందండి. ఇది షార్ట్ నోటీస్ విడుదల చేశారు ఇప్పుడైతే. ఓకేనా. మరి క్లోజింగ్ డేట్ 29 ఆగస్ట్ 2024. వేకెన్సీస్ చూసినట్లయితే కెమికల్ సూపర్వైజర్, రీసెర్చ్ అండ్ మెట్రలాజికల్ సూపర్వైజర్ లెవెల్ 7 అండి. 44,900 జీతం అయితే ఉంటుంది. 18 నుంచి 36 సంవత్సరాలకు సంబంధించిన వారంతా కూడా ఎలిజిబుల్ దీనికి. ఆర్ఆర్బీ గోరఖ్పూర్ ఓన్లీ వారికి మాత్రమే ఇవి. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపర్వైజర్ అండ్ కెమికల్ అండ్ మెట్రలాజికల్ అసిస్టెంట్ మరి లెవెల్ 6 అండి. 35,400 రూపాయల సాలరీ ఉంటుంది. 18 నుంచి 36 సంవత్సరాల వరకు ఎలిజిబుల్. 7,934 ఖాళీలు ఉన్నాయి. అన్ని రీజియన్స్లో, అన్ని ఆర్ఆర్బీస్లో, అన్ని స్టేట్స్ ఆర్ఆర్బీస్లో కలిపి అయితే ఉంటుంది. సో యాక్చువల్గా మరి 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చినట్లుగా ఇక్కడ తెలిపారు. మరి COVID-19 పాండమిక్ కారణంగా, అంటే యాక్చువల్గా 33 ఉండేది, కానీ దీన్ని 36కు పెంచినట్లుగా తెలుస్తుంది. SC/ST అభ్యర్థులకు మరి 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి ఎలాగో ఉంటుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిఫరెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ వేరియస్ పోస్ట్ అండి. For further information, please refer the detailed CEN to be published in the official website అంటూ తెలియజేశారు. ఓకేనా. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే బీటెక్ చేసిన అభ్యర్థులకు, నార్మల్ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా వీటికైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కొన్ని రకాల ఉద్యోగాలకండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. మరి ఇక్కడ చూసినట్లయితే మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా హెల్తీగా అయితే ఉండాలండి. ఓకే, మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ద ప్రిస్క్రైబ్డ్ మెడికల్ స్టాండర్డ్స్ అంటూ కూడా క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో రిజర్వేషన్ ప్రకారం అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా. అండ్ అవుట్ ఆఫ్ దిస్ ఇక చూడండి, ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ సీరియల్ నెంబర్ 2 అంటే SC/ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్కి తప్ప మిగతా వారందరికీ 500 అంటే OBC అభ్యర్థులకు. SC/ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ వీరందరికీ కూడా 250 రూపాయల ఫీ అయితే ఉంటుందండి. 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ ద ఫస్ట్ స్టేజ్ CBT విల్ బి రిఫండ్ దేర్ ఎగ్జామినేషన్ ఫీ. ఎవరైతే CBT 1కి అప్లై చేసి ఎగ్జామ్ రాస్తారో మీ అమౌంట్ మీకు రిఫండ్ కావడం అయితే జరుగుతుంది. అందరు కూడా గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక చూడండి, మరి మన రీజన్ సికింద్రాబాద్లో చూసినట్లయితే RRB sikindrabad.gov.in వెబ్సైట్లో అయితే అఫీషియల్గా మెన్షన్ చేస్తారు. అంతేకాకుండా మనకి ఇంకా వివిధ అన్ని రీజియన్స్లో కూడా, అన్ని ఆర్ఆర్బీస్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల కావడాన్ని మనమైతే చూడవచ్చు. అధికారికంగా మనకు ఎప్పుడండి 30వ తారీఖు. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తాను. ఈ PDF లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్గా చూడండి. థ్యాంక్ యూ.